ఈరోజు మనం చిక్కుడుకాయ మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ముద్దగా చేశాను దంచి. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పొడి, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు 4 స్పూన్లు తీసుకోవాలి. చిక్కుడుకాయలు 1/2 కిలో తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి వేడి చేయాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను. ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు ఉల్లిపాయ తరుగు కూడా వేసేయాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత దానిలో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలియబెట్టాలి. కలిసిన తర్వాత దాంట్లో ఉప్పు కూడా వేసి మరొకసారి కలియబెట్టాలి. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మూత తీసి చూద్దాం, ఉడికిపోయినట్టుంది. ఈ విధంగా ముక్క మెత్తబడిపోతుంది. సన్న మంట మీద పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. మీకు కొద్దిగా అడుగంటున్నట్టుగా ఏమన్నా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకోండి. ఎక్కువ నీళ్ళు వేయద్దు, ఊరికే చల్లుకోండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఆఖరిని నేను గరం మసాలా పొడి వేస్తున్నాను. నేను గరం మసాలా పొడి చల్లాను. కొద్దిగా గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు వేసి పొడి చేశాను. లేదంటే స్టోర్ బ్రాడ్దైనా వేసేసుకోవచ్చు. ఫ్రై రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకున్నాను. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నాను. పైన కొత్తిమీర చల్లుకున్నాను. అంతే, చిక్కుడుకాయ మసాలా ఫ్రై రెడీ. మీరు కూడా తయారు చేసుకుని రుచి చూడండి. మళ్ళీ మరో వంటకంతో కలుద్దాం. బాయ్.